హలో ఆల్, అందరికీ నమస్కారం. నేను చందన. ఈరోజు ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈ లాక్డౌన్ వల్ల మన లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి కదండి. సో అలాంటి చాలా చాలా చేంజెస్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక విషయం ఏంటంటే మన వర్క్ ఫ్రమ్ హోమ్ కదండి. చాలామంది అంటే నాలాంటి వాళ్ళు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అనమాట. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా అప్పటి వరకు మా మమ్మీ నేనేదో ఆఫీస్కి వెళ్ళి కష్టపడిపోతున్నాను అనుకునేది. కోర్స్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాం అనుకోండి. బట్ మా ఇంట్లో వాళ్ళు నా వర్క్లో ఎన్ని వింతలు చూసారో అవన్నీ మీకు ఈరోజు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. నంబర్ 1, ది సిన్సియర్ ఎంప్లాయీ. అసలు ఎంత సిన్సియర్ అంటే ఎంత సిన్సియరో మీరే చూడండి. అయ్యో టైం అప్పుడే 9 అయిపోయింది. ఈరోజు 8:30కే లాగిన్ అవుదాం అనుకున్నా. 9 అయిపోయింది కాబట్టి ఈరోజు రాత్రి 9 వరకు పని చేసి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తెచ్చేసుకోవాలి. అబ్బా ఇప్పుడు ఎందుకు నేను డిస్టర్బ్ చేయడానికి ఫోన్స్ వస్తాయి? హలో, నేను వర్క్ చేస్తున్నాను. హలో, ఎవరి వర్క్ వాళ్ళకి గొప్ప, నా వర్క్ నాకు గొప్ప. నేను పని చేసేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. అబ్బా ఏమంత అర్జెంట్ చెప్పు. బర్త్డే పార్టీ అంతే కదా, నా కేక్ పీస్ రెడీగా పెట్టు. పార్టీ అయిపోయిన తర్వాత, ఎందుకంటే మీ పార్టీ టైంలో నేను ఇంకా పని చేసుకుంటా ఉంటాను. ఓకేనా? పార్టీ అయిపోయినాక వచ్చి నా కేక్ పీస్ తినేస్తా. సరే. అబ్బా గిఫ్ట్ ఎత్తుకొని వస్తలే పెట్టే. అందరూ నా వర్క్ డిస్టర్బ్ చేయడానికి పని చేస్తారు. అసలే మా మమ్మీ పొద్దున్నే 9:30కి ఒకసారి, మధ్యాహ్నం 2కి ఒకసారి తినాలి తినాలి అని చెప్పి పిలుస్తుంది. నేను ఆ హాఫ్ అన్ అవరే టైం వేస్ట్ అనుకుంటా అంటే మళ్ళీ మధ్యలో ఫోన్లు ఒకటి. అందరికీ నా వర్క్ మీదే కుళ్ళు. అర్థమైంది కదండి. ఇంత సిన్సియర్గా ఉన్నప్పుడు పొర్రపాటున కరెంటు పోతే ఎట్లుంటుంది చెప్పండి. అంతే, ఇంకా కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి ఇంక వాళ్ళని చంపేస్తారు. కరెంట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి. పొరపాటున వర్షం పడి కరెంట్ పోయినా అంతే, ఏదో ఎవరో కావాలని వీళ్ళ వర్క్ డిస్టర్బ్ చేసేసినట్టు ఫీల్ అయిపోతాను. ఇలాంటి వాళ్ళని మనం మార్చలేమనుకోండి. అంటే ఇలాంటి వాళ్ళని అని నేను చెప్పను. నేను యాక్చువల్లీ జాబ్లో జాయిన్ అయిన కొత్తలో ఇట్లే ఉన్నాను. మరి ఓవర్ సిన్సియర్గా ఉన్నాను అనమాట. ఇప్పుడు ఎలా ఉన్నాను మాత్రం అడగండి, లాస్ట్లో చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ కేటగిరీ ఎవరు అనుకుంటున్నారా? మీరు ఎక్స్పెక్ట్ చేసింది ది బద్దకిస్ట్. అంటే ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోలో ది బద్దకిస్ట్ అంటే ఎలా ఉంటారో చూపించాను. బట్ నేను బద్దకిస్ట్గా ఉంటే ఎలా ఉంటానో చూపించలేదు కదా. ఎంత బద్దకిస్ట్ అంటే లేట్ ఎందుకు చూసేయండి. బా టైం అప్పుడే 9 అయిపోతుందా. ఏం ఆఫీసో ఏం పడో. హ్యాపీగా స్కూల్లో ఉన్నప్పుడైతే నెల రోజులు సమ్మర్ హాలిడేస్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ లాక్డౌన్ పుణ్యమని 3 నెలలు 4 నెలలు హాలిడేస్ వస్తున్నాయి. ఈ టైంలో నేను స్కూల్ చదువుతూ ఉండొచ్చు కదా. బా 9 అయిపోయింది, లాగిన్ అవ్వాలనా? లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వకపోతే లీవ్ పెట్టమంటారు. అయినా నాకు అర్థం కాదు, నేను లేట్గా లాగిన్ అయినా కూడా మళ్ళీ పని చేస్తాను కదా. లీవ్ పెట్టాల్సిందే లేట్ అయితే. ఏం చేస్తాం, పని చేస్తాం. అయినా ఏం ఆఫీస్ అబ్బా, ఎప్పుడు చూసినా ఇష్యూలు అంటే రిజాల్వ్ చేయాలంట. అసలు ఇష్యూలు ఎందుకు వస్తాయి? సర్లేండి, ఈ ఇష్యూలు లేకపోతే నాకు ఫస్ట్ ఉద్యోగం ఎందుకు ఉంటుంది? ఇష్యూ రిజాల్వ్ చేయడానికే కదా నేను ఉండేది. నా ఎప్పుడు హాలిడేస్ వస్తాయో ఏమో. పొద్దున్నే ఇష్యూలా. నాకు పని చేయడమే బద్ధకము, మళ్ళీ ఫోన్లో ఒకటి. హలో, అబ్బా పొద్దున్నే 9కే ఏందబ్బా? ఏందే బర్త్డే పార్టీనా? ఏంది వీడియో కాల్లో బర్త్డే పార్టీనా? నువ్వు నాకు కేక్ ఇచ్చేది లేదు, ఏం లేదు. నువ్వు కేక్ ఇస్తానన్నా నేను ఫస్ట్ అంత దూరం రాను. నాకు అంత ఓపిక లేదు. ఓకేనా? నేను పని అయిపోతానే నీట్గా దుప్పట్టాను, నిద్రపోతా. సరే, హ్యాపీ బర్త్డే. మర్చిపోయినా. హ్యాపీనా? అమ్మా, నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ బర్త్డే వస్తుంది కదా, అప్పుడు వస్తానులే. అబ్బా ఈ రోజుకి నన్ను వదిలే, నాకు అస్సలు ఓపిక లేదు. అవును, లాస్ట్ ఇయర్ కూడా ఇదే చెప్పినాను. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఇదే చెప్పినాను. ఈ ఇయర్ నువ్వు మళ్ళీ బర్త్డే అని ఫోన్ చేసినావు కదా, అట్నే నెక్స్ట్ ఇయర్ ఫోన్ చేయి. ముచ్చటగా 3వ సారి వస్తా. ఓకేనా? పెట్టే ఫోను, నేను తొందరగా పని చేసుకొని పనుకోవాలి. అబ్బా ఈ ఆఫీస్ ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు వీకెండ్ వస్తుందో. నెంబర్ 3 ఎవరు గెస్ట్ చేస్తారా? ది మాటకారి బ్యాచ్. మాటకారి బ్యాచ్ అని ఎందుకు అంటున్నానంటే, యాక్చువల్లీ
ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక్క పాయింట్లో కాకపోయినా ఒక్క పాయింట్లో అయినా సరే అందరికీ కూడా ఓకే ఫోన్లే అబ్బా ఆఫీస్కి పోయి అంత దూరం పోయి పని చేసే వాళ్ళు ఇంట్లో పని చేసుకోవడం సుఖంగా ఉంది అని అనిపిస్తుంది. కానీ వీళ్ళకి మాత్రం అస్సలు అనిపిదు, అస్సలు అంటే అస్సలు అనిపిదు. ఎందుకో తెలుసా, మామూలుగా ఆఫీస్కి పోవడమే లేటు, పోయిన గంటకే ఓసారి కాఫీ బ్రేక్, మళ్ళీ ఇంకో గంటకి లంచ్ బ్రేక్, మళ్ళీ లంచ్ బ్రేక్ అయిపోయినాక తింటనే అట్లే కూర్చుంటే పొట్టొస్తుంది కదా, అందుకని వాకింగ్ బ్రేక్ అనమాట, అదొక 15 నిమిషాలు. అది అయిపోయినాక ఒక గంటకి మళ్ళీ కాఫీ బ్రేక్. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం అనుకుంటున్నారా? అబ్బా అంత లేదమ్మా, ఎవరు తొందరగా ఇంటికి పోరు కాబట్టి భిన్న పోయేంత సినిమా లేదు. మళ్ళీ ఇంకో గంట తర్వాత ఏదో ఆఫీస్లో గొడవ అవుతుంది, ఇష్యూ అవుతుంది అనమాట. మళ్ళీ ఫ్రెండ్స్తో డిస్కషన్, ఈరోజు మా మేనేజర్ అట్లా అన్నాడు, మళ్ళీ ఇట్లా అన్నాడు, నా కిందమ్మా ఇట్లా నింది అని చెప్పి. ఇదంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా ఒడిసిలో 10 నిమిషాలు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ఇంటికి పోతారు. ఇంటికి పోయినాక మళ్ళీ అందరూ టీమ్ కాల్, స్క్రమ్ కాల్, మనకు తెలిసినట్టుగా కదండి, ఇట్లా చాలా పేర్లు ఉంటాయి అనమాట. ఆ కాల్స్లో మళ్ళీ డిస్కషన్, ఈరోజు అట్లయింది ఇట్లయింది, రేపు వీళ్ళ కథ చూడాలి అని చెప్పి. అబ్బా, ఫ్రెండ్స్తో ఇన్నిసార్లు ఇన్ని ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళకి ఎట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ నచ్చుతుంది చూడండి. బా 9 అవుతుంది, ఇదే ఆఫీస్ ఉంటే ఈ బాడీకి ఆఫీస్కి వెళ్ళిపోయి అందరికీ హాయ్ చెప్పేవాళ్ళం. ఏముంది ఇప్పుడు ఫోన్ చేసి చెప్పేద్దాం. ఇదేంటి రింగ్ అవుతా అంటే కూడా ఎత్తడం లేదు. ఆఫీస్కి పోయినాక నేను వీళ్ళతో బ్రేక్కి పోను ఇప్పుడు నా ఫోన్ ఎత్తకంటే. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? ఏందబ్బా కాన్ఫరెన్స్ కాల్ పెట్టినా అందరు ఒక్కసారిగా హాయ్ చెప్పండి, అదో తృప్తి కదా. లాగిన్ అవుతాను బావు, 10 నిమిషాలు మాట్లాడుకుందాం ఉండండి. ఈరోజు ఫస్ట్ ఏం చేయాలో లాగిన్ అవుతాను. తెలుసులేండి, ఇష్యూ ఉంది. ఓకే, అబ్బా పొద్దున్న పని ఏంది, ఇదే ఆఫీస్ ఉంటే హ్యాపీగా ఈ పాటికి నడుచుకుంటా క్యాంటీన్ వరకు పోయి కాఫీ తాగుతున్నాం కదా. మళ్ళీ ఎప్పుడు తాగుతామో ఏమో. కాఫీ కాదు, కాఫీ నాకు మా ఇంట్లో కూడా ఇస్తున్నారు, మనందరం కలిసి ఎప్పుడు తాగుతామో ఏమో అంటున్నాం. ఆ లంచ్ బ్రేక్లో, ఆ క్యాంటీన్లో మీల్స్లో గులాబ్ జామ్ ఇస్తున్నాడు, గుర్తుందా? అబ్బా నేను కూడా చేసుకుంటానులే, కానీ ఆఫీస్లో తింటేనే అదొక మజా అబ్బా. అదేంది మాకు లేదా పని, మనందరం ఒకటే టీం కదా. సరేలే పని చేస్తాంలే ఉండండి. హలో, 10 నిమిషాలు అయిన తర్వాత పని చేసుకోండి, ఎవరు వద్దంటున్నారు? మేనేజర్తో నేను చెప్తాను, కావాలంటే ఆయన కూడా కాన్ఫరెన్స్ కాల్లో కలిపేద్దాంలే. ఏంది పని చేసుకోవాలా? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇంకోసారి పని అని భజన చేయకండి. ఎంత పని చేసినా అదే కదా జీతం ఇచ్చేది. మీరు పని చేసుకోండి, పెట్టండి. పని అంట, మేము కూడా చేస్తాం కదా పని. అబ్బా మనుషులతో మాట్లాడకపోతే పిచ్చెక్కిపోతుంది. ఐడియా, వీళ్ళందరూ ఫోన్లు చేస్తే మాట్లాడటం లేదు కదా. సో నేను పని చేసి బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తానంటే ఫేస్బుక్ ఓపెన్ చేసి దాంట్లో ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తాను. కరెక్ట్, ఇప్పుడు నన్ను ఎవరు ఆపుతారో చూస్తాం. సో ఈ 3 కేటగిరీస్లో నేను ఏ కేటగిరీ ఎంప్లాయ్ అనుకుంటున్నారా? యాక్చువల్లీ నేను ఏ కేటగిరీనో ఇంకా మా వాళ్ళే డిసైడ్ చేసుకోలేకపోతున్నారు, మా ఇంట్లో వాళ్ళే. నేను ఒక్కొక్కసారి పొద్దున్నే 6:30కే లాగిన్ అయిపోతాను, 6:30 నుంచే పని చేస్తూ ఉంటాను. అదే రోజు రాత్రి 10:30 వరకు కూడా కంటిన్యూస్గా పని చేస్తూ ఉంటాను. అంతే, ఒక్కరోజు మా మమ్మీ అబ్బా నా కూతురు ఎంత పని చేస్తుందో అనే లోపల నెక్స్ట్ డే పొద్దున్నే 11 అయినా కూర్చొని ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకునే ప్రసక్తే లేదు, టీవీ చూస్తూ ఉంటాను. మా మమ్మీ నువ్వు స్కూల్ అయినా కాలేజ్ అయినా లాస్ట్కి ఆఫీస్ పోయినా కూడా మారలేదా, నీకు అర్జెంటుగా డిష్ కనెక్షన్ పీకిచ్చేస్తా అని చెప్పింది అనమాట, కేబుల్ కనెక్షన్. ఈ విషయం అయితే చాలా మంది 7th క్లాస్ ఎగ్జామ్స్ రాసినప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినప్పుడు చెప్తూ ఉంటారు కదండి, నీ కేబుల్ కనెక్షన్ తీయించేస్తాను నువ్వు టీవీ చూస్తున్నావు అని చెప్పి. నాకు ఆ డైలాగ్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లో పడుతుంది అనమాట. నువ్వు పని చేసుకుంటావా లేకపోతే కేబుల్ కనెక్షన్ తీయించేసేమంటావా అని చెప్పి. ఇంకా ఫోన్లు అయితే కామన్ అనుకోండి, నా ఫోన్ మోగుతూనే ఉంటుంది. బట్ పని కూడా చేస్తాను అనుకోండి, పని కూడా చేస్తాను కాదు, యాక్చువల్లీ అన్నిటికన్నా ఫస్ట్ పని చేస్తాను, తర్వాత మిగిలినటువన్నీ చూసుకుంటాను అనమాట. సో ఇలా పోతుంది నా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే. సో మీరు ఏ కేటగిరీలో వస్తున్నారు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, మీరు రిలేట్ చేస్తా అంటే డెఫినెట్గా ఈ వీడియో ఫస్ట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇదిగోండి నువ్వు ఈ కేటగిరీ అని చెప్పండి. అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన సాయి పామూరు. హ్యావ్ అ గుడ్ డే.